We thank and praise the Lord for all those who could worship the Lord in spirit and truth. ఆత్మతోను సత్యంతోను ప్రభువును ఆరాధించినటువంటి వారందరిని బట్టి కూడా దేవునికి ఎంతో వందనస్తులు. We have come into the most solemn and serious part of our worship. మన యొక్క ఆరాధన ఈ యొక్క పరిచర్యలో ఎంతో తీవ్రమైన గంభీరమైనటువంటి సమయంలోనికి మనం వచ్చాం. That is to take part in the Lord's table. అది ప్రభు యొక్క బలిలో పాలు పొందటం. May the Lord prepare you and me through His word so that we can participate worthily. యోగ్యమైనటువంటి విధానంలో బలిలో పాలు పొందినట్లుగా ప్రభు తన యొక్క వాక్యం ద్వారా మనల్ని సిద్ధపరచును గాక. Please turn with me to Judges. నాతో పాటు న్యాయాధిపతుల గ్రంథము verse chapter 6. 6వ అధ్యాయం. Judges chapter 6. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము. verse 24, 25 and 26 all together. 24, 25, 26 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. Judges chapter 6, 24, 25 and 26 all together. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24, 25, 26 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. నేటి వరకు అది Now it came to pass the same night the Lord said to him, Take your father's young bull, the second bull of 7 years old, tear down the altar of Baal that your father has, and cut down the wooden image that is beside it. Build an altar to the Lord, to your God, on the top of this rock in the proper arrangement. Take the second bull and offer a burnt sacrifice with the wood of the image which you shall cut down. Verse 24. 24వ వచనము. Jehovah Shalom, the Lord is peace. యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. Shall we pray? ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల మా దేవ, ప్రేమామృతి, నీకు ఎవరిలేని వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభా, నీవే మా యొక్క కాపరిగా, ప్రభా మమ్మల్ని మా మంచి కాపరిగా, మా యొక్క గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్నారు. నీకే వందనాలు. నీ యొక్క ప్రాణం మా కొరకు పెట్టినారు, మమ్మల్ని రక్షించుకున్నారు. నిర్దోషమైన నిష్కలంకమైన పవిత్రమైన పావన యవన రక్తము ద్వారా మమ్మల్ని విమోచించిన దాన్ని బట్టి నీకే వందనాలు. గాఢాంధకార లోయలో నేను కూడా సంచరించినప్పుడు, మరణ మీద ఉన్నప్పుడు, వచ్చిన పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నేను నా మంచి కాపరిగా వచ్చి నన్ను ఆదరించి, నన్ను లేవనెత్తి, నాకు స్వస్థతనిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, నా ప్రాణానికి సేదత ఇచ్చి, దేహాన్ని బాగుపరిచి, నీ సజీవుల దేశం నన్ను ఉంచి, నీ బిడ్డలందరితో కలిసి నేను కూడా నేను ఆరాధించడానికి మీరు నాకు ఇచ్చిన ధన్యత బట్టి వందనాలు ప్రభువా. ఎంతోమంది ఈ సంవత్సరం నీ యొక్క కాపరత్వాన్ని సంతోషిస్తూ వచ్చినాం, అనుభవిస్తూ వచ్చినాం. నీకు మమ్మల్ని సమీపంగా చేసుకున్న దాన్ని బట్టి వందనాలు ప్రభా. నీ దండము, నీ దుడ్డుకర్ర మమ్మల్ని ఆదరిస్తూ వచ్చిందయ్యా, నీకే వందనాలు ప్రభా. దేవ, పచ్చిక గల చోట్ల మమ్మల్ని పరుండ చేసి శాంతికరమైన జలం మాకు అనుగ్రహించి, మాకు ఏ కుదువ లేకుండా ఉన్న దాన్ని బట్టి నీకే వందనాలు. నీవే యెహోవా రోహి, యెహోవా రాఫా, మీరే యెహోవా నిస్సి ప్రభా. మీరే యెహోవా షలోం, యెహోవా షమ్మాగా మా జీవితంలో ఉండి, సిద్కునుగా ఉండి ప్రభా దేవ, నీ ధన్యతలను, నీ నామంలో ఉన్నటువంటి అనుభవాలన్నింటినీ మాకు అన్వింపజేసి ఈ సంవత్సరం అంతా కూడా మేలుతో నింపిన దాన్ని బట్టి నీకే వందనాలు. ఆరాధించి ప్రతి ఒక్క బిడ్డ ప్రసిద్ధిస్తున్నాం. నీ బలను మాకు అనుగ్రహించి, నీ బల చుట్టూత ఒలివ మొక్కల వలె మమ్మల్ని చేర్చిన దాన్ని బట్టి నీకే వందనాలు. యోగ్యంగా పాలు పంపులు పొంది సహవాసంలో సంతోషించడానికి సహాయపడమని నీ దివ్యమైన ప్రభా దేవ పరలోకపు ఆశీర్వాదాల చేత మమ్మల్ని నింపి నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. It is a joy and privilege for both of us to be with you on this Lord's Day. ఈ యొక్క ప్రభు దినాన మేమిద్దరం కూడా మీ మధ్యలో ఉండటము గొప్ప సంతోషంగా భావిస్తా ఉన్నాం. I also bring greetings and prayers from the spiritual leadership team at Hebron. హెబ్రోన్లో ఉన్నటువంటి ఆత్మీయ నాయకులైనటువంటి వారి నుండి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాం. I am coming here to this church nearly after 2 years. ఈ యొక్క సంఘానికి దాదాపు 2 సంవత్సరాల తర్వాత నేను వచ్చాను. So I also thank the church for, especially this church, for praying for me when I and my family went through COVID crisis during the months of April and May. ఏప్రిల్ మే మాసాల్లో ఈ యొక్క కోవిడ్ పరిస్థితుల గుండా నేను నా కుటుంబం వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా మా కుటుంబం కొరికి ప్రార్థించినటువంటి ఒక సంఘానికి ఎంతో వందనస్తులైన ఉన్నాను. Many of you prayed continuously, many of you guided us and strengthened us through the prayers and promises. I am indebted to the church. మీరు చేస్తూ వచ్చినటువంటి ప్రార్థనలు తిరిగి దేవుడు తన యొక్క వాగ్దానాల ద్వారా ఆ యొక్క చేస్తూ వచ్చినటువంటి కార్యాలను బట్టి నేను ఎంతో రుణస్థుడనై ఉన్నాను.
So this year we have seen unprecedented things happening around us. మన చుట్టూ కూడా ఈ యొక్క సంవత్సరము అన్ని కూడా అనుకున్నటువంటి సంగతులు అనేకం జరుగుతా When వచ్చాయి. we began this year 2021, ఈ 2021 సంవత్సరం యొక్క ఆరంభాన్ని మనం గమనిస్తే we began with a lot of hope. చాలా గొప్ప నిరీక్షణతో ఆరంభించినాం. So 2020 was a bad year. It's like a bad dream. 2020వ సంవత్సరం చూస్తే అదొక పీడకలగా ఉండింది. The corona came, first wave came, కరోనా మొదటి వేవ్ వచ్చింది. and took some of our important people away. మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి వారిని కొద్ది మందిని తీసుకొని వెళ్ళింది. And then by the time we came to November and December, నవంబర్ డిసెంబర్కి వచ్చేసరికి it eased little bit, అది కొద్దిగా తగ్గిపోయింది. and we all were very joyful. తర్వాత మనం అందరం చాలా ఆనందించినాం. We thought we Indians have strong immunity system. మనం అందరం అనుకున్నాం ఏంటంటే భారతీయులకి ఒక రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంది అనుకున్నాం. Only the foreigners, Americans, the Europe people, they don't have immunity. That's why they all perished. విదేశాల్లో ఉన్నటువంటి వారికి యొక్క రోగ నిరోధక శక్తి లేనటువంటి కారణాన్ని బట్టి వారంతా నశించిపోయినారని అనుకున్నాం. So we are strong people. మనం బలమైన వారం అనుకున్నాం. And we thought we will chase this corona away. ఈ యొక్క కరోనాని తరిమేస్తామని అనుకున్నాం. And we started with promises, joy and peace and happiness and fellowship. వాగ్దానాలతో, తర్వాత సంతోషంతో, తిరిగి సహవాసంతో మనం ఆరంభించుకున్నాం. But soon, very soon the corona came back. తిరిగి చాలా తక్కువ సమయంలోనే తిరిగి మరలా వచ్చింది. The second wave hit us very hard. ఈ యొక్క కరోనా సెకండ్ వేవ్ ఎంతో కఠినంగా దాడి చేస్తా వచ్చింది. During the first few months, January, February, March. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో And we had lockdown. మనకు లాక్డౌన్ ఉండింది. We could not go anywhere. ఎక్కడికి వెళ్ళలేకపోయాం. I also could not go anywhere for ministry. నేను కూడా పరిచర్య కొరకు ఎక్కడికి కూడా వెళ్ళలేకపోయాను. Doing a lot of online ministry. ఇంకా ఆన్లైన్ ద్వారా పరిచర్య చేస్తా వచ్చాను. But physical ministry is completely different from online ministry. భౌతికంగా ఉన్నటువంటి పరిచర్యకి తిరిగి ఆన్లైన్ ద్వారా ఉన్న పరిచర్య పూర్తిగా వ్యత్యాసంగా ఉంటుంది. When the people are sitting in front of us nodding the head only, nothing is going inside. On the online, I don't know how many people are hearing. ప్రజల మంది ముందే కూర్చొని ఉంటారు, తలలూపుతా ఉంటారు, కానీ ఏం ఎక్కుతా ఉందనేది తెలియదు. ఆన్లైన్లో కూడా అలాగే ఉంటా ఉంది. So in the month when it came to Good Friday, Easter, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మాసంలోనికి so I వచ్చేసి thought I will go out for ministry. నేను పరిచర్య కొరకే బయటికి వెళ్తాను So అనుకున్నాను. we both went to Nellore. మేమిద్దరము నెల్లూరు ప్రాంతాన్ని పరిచర్య, Idram both went to Nellore for 3 days ministry. ఇద్దరం కూడా నెల్లూరుకి గుడ్ ఫ్రైడే పరిచర్య కొరకే వెళ్ళాము. We had glorious time. అక్కడ ఎంతో మహిమాయుక్తమైన సమయం And we ఉండింది. went very skeptically. ఎంతో జాగ్రత్తగానే వెళ్ళాం. అనుమానంతోనే పోయాం. క్షమించండి, అనుమానంతోనే వెళ్ళాం. Because there also again there was signs of lockdown. అక్కడ కూడా ఈ యొక్క లాక్డౌన్ యొక్క సూచనలు ఉన్నాయి. And then we went there. అక్కడికి వెళ్ళాము. And Good Friday, lot of people came. గుడ్ ఫ్రైడే రోజు చాలా మంది వచ్చారు. We preached the gospel. సువార్త We ప్రకటించినాం. shared the word, our heart out. ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో బలంగా So a lot ప్రకటించినాం. of people responded also. చాలా మంది స్పందించినారు So we కూడా. were very happy. మేము చాలా Saturday సంతోషించాం. there was special meeting. శనివారం ప్రత్యేక కూడిక ఉండింది. Sunday there was Easter Sunday. ఆదివారం ఈస్టర్ ఆదివారం. Our hearts were full. మా యొక్క హృదయం ఎంతో And సంతోషంగా then we ఉండింది. both came back. We drove back. మేము ఇద్దరం కూడా తిరిగి హైదరాబాద్కి వచ్చాము. So after 2 days, 2 దినాల I తర్వాత got fever. నాకు కొద్ది జ్వరం I వచ్చింది. got doubt. తర్వాత కొంత సందేహం. And next day, ఆ తర్వాత I దినాన called Solomon. నాకు కాల్ చేశారు. Solomon అన్న నాకు కూడా వచ్చింది అన్న. నాకు కూడా కొద్దిగా ఫీవర్ వచ్చింది. So then we know that we got tested. ఆ తర్వాత మేము టెస్ట్ చేయించినాము. So we bought corona, imported corona, not Telangana virus, Andhra virus we got. ఆంధ్ర నుండి ఈ యొక్క కరోనా వైరస్ ని ఎగుమతి చేసుకుంటాం. We thought it will go away. We strong. We have a lot of strong and immunity. Taking vitamins, vitamin C, D, E, F, whatever we took for whole year. అంటే సంవత్సరం అంతా కూడా బలంగా ఏవైతే ఉండాలో విటమిన్స్ అన్ని కూడా తీసుకుంటా వచ్చినాం. Nothing worked. ఏది పని చేయలేదు. Finally, Uncle Vidyadhar uncle helped us to get into the hospital. విద్యాధర్ అంకుల్ గారు హాస్పిటల్ వెళ్ళే విషయంలో సహాయపడతా వచ్చారు. I suffered there for 9 days. అక్కడ 9 దినాలు శ్రమ పడతా వచ్చాను. Very tough time. చాలా కష్టకరమైన సమయం అది. But the Lord is our good shepherd. కానీ దేవుడు మన మంచి కాపరిగా ఉంటాడు. Restored us. ఆయన మనను There's సమకూర్చాడు. a testimony of many of us. మనలో చాలా మంది యొక్క సాక్ష్యం అలా ఉంది. So the God was gracious to us. దేవుడు మనకి ఎంతో కృపగలిగిన వాడిగా So the ఉన్నాడు. Lord has kept us alive దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు, with a purpose. ఒక ఉద్దేశంతో ఉంచినాడు. So thousands and millions of people left this world, వేలాది మంది, లక్షలాది మంది లోకాన్ని విడిచిపెట్టినా కూడా but the Lord has kept us in the land of the living. దేవుడు మనలో సజీవుల భూమి మీద ఆయన ఉంచినాడు. He has still some work for us to do. ఇంకా మనం చేయాల్సినటువంటి పని ఏదో ఉంది. The Lord is coming very soon ప్రభు ఆయన త్వరగా as వస్తున్నాడు. a chief shepherd. ప్రధాన కాపరిగా The chief వస్తున్నాడు. shepherd comes. ప్రధాన కాపరి వచ్చినప్పుడు We will all need to go and stand before him and give an account of all of our life. మనమందరం కూడా వెళ్ళి ఆయన ఎదుట
నిలబడి మన జీవితం అంతటిని గూర్చిన లెక్క ఆయనకు అప్పగించాలి. And he is our good shepherd, great shepherd and chief shepherd. ఆయనే మన యొక్క మంచి కాపరి, గొప్ప కాపరి, తిరిగి ప్రధాన కాపరి అయి ఉన్నాడు. So as we come closer to the end of this year, ఈ యొక్క సంవత్సరం యొక్క అంతంలోనికి వచ్చేసరికి so what is ahead of us? మన ఎదుట ఉన్నటువంటి సంగతులు What are our circumstances? మన పరిస్థితులు So ఏంటి? what is the Lord teaching us these days? ప్రభు ఈ దినాల్లో మనకు నేర్పిస్తున్నటువంటి విషయాలు ఏంటి? That is very, very important for us to know. అది మనకు తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. Judges న్యాయాధిపతుల గ్రంథం chapter 6 6వ అధ్యాయం verse 24. 24వ The వచనం. Lord is peace, Jehovah Shalom. దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. Yeah, Jehovah Shalom. యెహోవా సమాధానకర్త. Shalom is a very important word to the Hebrews. మనటువంటి మాట హీబ్రీయులకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. Shalom అనే మాట. షలోమ్ అనేటువంటి మాట. So when we meet a brother or sister, మన సోదర సోదరుని కలిసినప్పుడు what do we say? మనం ఏమంటాం? ఏమని చెప్తాం? Praise the Lord. Very good. We say praise the Lord. మనం ప్రైజ్ ది లార్డ్ అంటాం. When the two Jews meet together, ఒక ఇద్దరు యూదులు కలిసినప్పుడు they say shalom. వారు షాలోమ్ అంటారు. They say shalom to you. మీకు సమాధానం So కలుగు. shalom is a very important word. ఈ యొక్క షాలోమ్ అనేటువంటి మాట ఎంతో We ప్రాముఖ్యమైనది. saw in the worship time, ఆరాధనలో చూసాము. Lord revealed his characteristics through different names. దేవుడు తన యొక్క పేరును వేరు వేరు తన యొక్క గుణ లక్షణాలను వేరు వేరు పేర్లలో ఆయన He వివరించినాడు. is Jehovah Rohi, యెహోవా రోహి, He is Jehovah Rophe, యెహోవా He రోఫే, is Jehovah Nissi, యెహోవా He is నిస్సి, Jehovah Sitkanu, యెహోవా He is సిద్కెను, Jehovah Shammah, యెహోవా He షెమ్మా, is Jehovah Shalom. యెహోవా So షాలోమ్. that is the name the Lord was revealing to Gideon here. ఇక్కడ దేవుడు గిద్యోనుకు అదే పేరును ఆయన బయలుపరుస్తా ఉన్నాడు. First time, the మొదటిసారి Lord says, I am Jehovah Shalom. నేను యెహోవా సమాధానకర్త అని వాడు. Whenever we read that word first time, ఎప్పుడైనా మనం ఆ మాటను మొదటిసారిగా చదివినప్పుడు the context is very important. అటువంటి సందర్భం ప్రాముఖ్యమైనది. Why the Lord is saying Jehovah Shalom? దేవుడు ఎందుకొరకు యెహోవా యొక్క సమాధానకర్త అనేటువంటి మాట వాడుతున్నాడు. People were going through real tough times. అక్కడ ప్రజలు నిజమైనటువంటి కష్టకాలం కూడా వెళ్తున్నారు. Their time was just like today. ఈ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులు గానీ ఆ దినాల్లో So what was the context? అక్కడటువంటి సందర్భం ఏంటి? This was the period of judges. ఇది న్యాయాధిపతుల యొక్క కాలము. This is the time of Gideon. ఇది గిద్యోను యొక్క కాలము. We know that the Lord redeemed the people of Israel under the leadership of Moses from the land of Egypt. ఐగుప్తు దేశం నుండి మోషే యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి విడిపించినాడు. 40 years they traveled under the leadership of Moses. 40 సంవత్సరాలు మోషే యొక్క నాయకత్వంలో వాళ్ళు ప్రయాణించినారు. And under the leadership of Joshua they went and entered into the promised land and conquered the promised land. యోషువ యొక్క నాయకత్వంలో వారు వెళ్ళి ఈ యొక్క వాగ్దాన దేశమును వారు స్వతంత్రించుకున్నారు. So 30 years in the promised land under the leadership of Joshua they had great victory, peace and joy. 30 సంవత్సరాలు ఈ యొక్క యోషువ యొక్క నాయకత్వంలో గొప్ప సమాధానాన్ని, ఎంతో గొప్ప విజయాన్ని వారు అనుభవిస్తూ వచ్చినారు. At the end of the Joshua chapter 4 we read, యోషువ గ్రంథము చివరిలో మనం గనుక చదివితే 24 as for me and my house we will serve the Lord. 24వ అధ్యాయం చివరిలో గనుక చదివినట్లయితే యోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించెదము. Under the leadership of Joshua యోషువ యొక్క they నాయకత్వంలో were all serving the Lord. వారందరూ కూడా ప్రభువును They సేవించారు. were worshiping the Lord. వారు ప్రభువును ఆరాధించినారు. They were celebrating his festivals. వారి పండగను ఆచరిస్తూ They వచ్చినారు. were offering their sacrifices to the Lord. వారికి దేవునికి బలి అర్పణలు అర్పిస్తూ వచ్చారు. But after Joshua and his peers passed away, యోషువ తర్వాత తనతో కూడినటువంటి నాయకులందరూ కూడా గతించిపోయిన తర్వాత Judges chapter 2 న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం verse 10. 10వ వచనం. Shall we read together? ఆ మాట మనం అందరం కలిసి చదువుదాం. Judges chapter 2 verse 10. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. When all that generation had been gathered to their fathers, another generation arose after them who did not know the Lord, nor the work which he had done for Israel. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, There grew up a generation who knew not the Lord. అక్కడ ప్రభువుని ఎరుగనటువంటి ఒక తరం పుట్టింది. Yeah, the new generation came. అక్కడ నూతన తరం వారు They వచ్చారు. did not know the Lord. వారికి ప్రభు తెలియదు. They did not experience the wonders of the Lord. దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలను వారు అనుభవించలేదు. What did they do? వారు ఏం చేస్తా They వచ్చారు? went away from God. వారు దేవుని నుండి దూరంగా They వెళ్ళిపోయారు. started worshipping the idols. వారు విగ్రహాలను ఆరాధిస్తూ That's వచ్చారు. why Lord brought his wrath and condemnation
damnation upon them. అందుకొరకే దేవుడు తన యొక్క ఉగ్రతను తన యొక్క శిక్షా విధిని వారిపైకి ఆయన తీసుకొని వచ్చాడు. And soon the foreign people came and oppressed them. ఇప్పుడు అన్యులు వచ్చి వారిని అనగదొరుకుతా వచ్చినారు. But the Lord is merciful. కానీ దేవుడు కనికరం కలిగినవాడు. The Lord raised judges దేవుడు న్యాయాధిపతులను లేవనెత్తాడు. to deliver them from this oppression of the foreign kings. ఈ యొక్క అన్య రాజుల యొక్క అనగదొరుకుదల నుండి విడిపించడానికి ఆయన న్యాయాధిపతులను లేవనెత్తాడు. Philistines came. ఫిలిస్తీయులు వచ్చారు. Moabites came. మోయాబీలు వచ్చారు. Midianites came. తర్వాత మిద్యానీయులు వచ్చారు. Different phases of the times. ఆ యొక్క వేరు కాలాల్లో Whenever the children of Israel turned away from God, ఇశ్రాయేలు ప్రజలు దేవుని నుండి వారు ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తా and వచ్చారు, Lord sent these people to suppress them. దేవుడు ఇటువంటి ప్రజలను వారికి అనగదొరకబట్టడానికి అప్పగించినాడు. Else with the context of chapter 6 Judges. అది న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం. Chapter 6 verse 1. 6వ అధ్యాయం మొదటి The వచనం. children of Israel did evil in the sight of the Lord, so the Lord delivered them into the hand of Midian for 7 years. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. 7 years suppression by the king of Midian. మిద్యానీయుల రాజు కింద వారు 7 సంవత్సరాలు వారు అప్పగించబడ్డారు. That was a terrible time. అది భయంకరమైన కాలం. What was their condition? వారి పరిస్థితి ఎలా Verse ఉంది? 2. రెండవ The వచనం. children of Israel hid in dens and caves and strongholds. అక్కడ చూస్తే ఇశ్రాయేలీయులు కొండల్లోను వాగుల్లోను గుహలయందును దుర్గములందు తమ కొరకు దాక్కుని ఉన్నారు. They could not stay in their homes. వారు తమ స్వంత ఇంటిలో They ఉండలేకపోయారు. could not sow, they could not reap, they could not enjoy the produce of the land. వారు ఇక భూమి పంట వేయటం కానీ దాన్ని కోసి దాన్ని ఆనందించడం కానీ లేకుండా ఉండింది. Verse 4. 4వ The వచనం. Midianites destroyed the produce of the earth. వారు మిద్యానీయులు వారి యొక్క పంటలన్నింటిని కూడా నాశనం చేశారు. They took away their sheep and ox and donkeys. వారు తమ యొక్క గొర్రెలను ఎద్దులను గాడిదలను వారు తీసుకుని పోయారు. Verse 5. 5వ వచనం. And they came they came up with their livestock and tents and as numerous as locusts. అక్కడ చూస్తే 3వ వచనంలో చూడండి. గుడారం తీసుకుని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి They came like locusts and destroyed the Israelites completely. వారు మిడతల వలె వచ్చి ఇశ్రాయేలు ప్రజలను సంపూర్ణంగా నాశనం చేశారు. These were Israelites. ఈ ఇశ్రాయేలీయులు These were promised people. వీరు వాగ్దానం చేయబడిన God వారు. gave them promised land. దేవుడు వాగ్దాన దేశంలో A వారికి land ఇచ్చాడు. flowing with milk and honey. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. They entered into the cities they did not build. వారు కట్టనటువంటి పట్టణాల్లో వారు They ప్రవేశించారు. enjoy the produce of the land. వారి యొక్క దేశం యొక్క పంటను But ఆనందించారు. now, కానీ ఇప్పుడు look at their miserable condition. వారి దౌర్భాగ్య పరిస్థితిని చూడండి. They had 7-year lockdown. వారికి ఇప్పుడు 7 సంవత్సరాల ఇంకా కఠినముగా వారు బంధించబడి ఉండటం చూస్తా ఉన్నాం. Now we have 1-year lockdown. ఇప్పుడు మనకు 1 సంవత్సరం బంధించబడ్డాం. 3 months lockdown. 3 నెలలు బంధించబడి The whole world ఉంచబడ్డాం. is upside down. లోకమంతా తలకిందులు Where అయిపోయింది. are the jobs? ఉద్యోగాలు ఎక్కడ? There is no food to eat. తినడానికి భోజనం There లేదు. is no business to do. చేయడానికి వ్యాపారాలు లేవు. So many small and medium businesses are closed. చాలా చిన్న తర్వాత మధ్య తరగతి యొక్క వ్యాపారాలు అన్ని కూడా అవన్నీ మూయబడ్డాయి. So many people lost their jobs. చాలా మంది ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. People lost their beloved ones. ప్రజలు తమ ప్రియులైనటువంటి వారిని పోగొట్టుకున్నారు. So it was a terrible time for us. మనకైతే అదెంతో భయంకరమైనటువంటి సమయంగా Only ఉండేది. for 3-4 months lockdown. 3-4 నెలలే అంటే బంధించబడి ఉంటాం. Look at the Israelites. ఇశ్రాయేలును For చూస్తే 7 long years, 7 సంవత్సరాలు దీర్ఘకాలం they were hiding వారు దాక్కుని ఉన్నారు. in dens, ఆ గుహల్లో, caves, తర్వాత గుహల్లో the mountains, కొండల్లో ఉంటావచ్చు. because they don't know when the enemy will come, శత్రువు ఎప్పుడు వస్తాడో తెలియదు. when they will attack. వారు ఎప్పుడు దాడి చేస్తారో So తెలియదు. whatever they are in secretly sowing and producing, వారు రహస్యంగా ఏ పంటనైతే వారు విత్తుతా ఉన్నారో and the Amalekites and Midianites came and destroyed it. అమాలేకీయులు మిద్యానీయులు వచ్చి దాన్ని నాశనం చేశారు. They had no future, they had no hope for the future. వారికి భవిష్యత్తును గురించిన ఏ నిరీక్షణ లేకుండా వారు ఉన్నారు. What is happening? ఏం జరుగుతా When ఉంది? will we come out of this? ఇందులో నుండి బయటపడేది ఎప్పుడు? What will happen to our children? మా పిల్లలకి ఏం How జరుగుతుంది? long we have to hide in these mountains? ఎంతకాలం ఈ యొక్క కొండలో దాక్కోవాలి? They were in hopeless condition. వారు నిరీక్షణ లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. Verse 6, 6వ వచనం. Israelite was so greatly impoverished. అక్కడ చూస్తే ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు, మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు, మిక్కిలి హీన దశకు వచ్చి అప్పటి వరకు there is no cry to the Lord. అప్పటి వరకు దేవునికి ఏమాత్రం When they were మొరపెట్టలేదు. greatly impoverished, then they cried unto the Lord. వారు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టిరి. Oh, my dear brothers and sisters, మా ప్రియమైన our సోదరులు, God is a merciful God. మన దేవుడు ఆయన కనికరం God is గలవాడు. a God of grace. మన దేవుడు కృప కలిగిన వాడు. Even though they have gone away from Him, వారు దేవుని నుండి దూరంగా but the వెళ్ళిపోయినప్పటికీ moment they cried out, ఏ క్షణానైతే వారు దేవునికి మొరపెట్టారు, immediately He started working in their lives. వెంటనే వారి జీవితాలు పనిచేయడం ఆరంభించినాడు.
And he started raising a deliverer for them. వారి కొరకు ఒక విమోచకుని లేవనెత్తడం ఆరంభించినాడు. Verse 8. 8వ వచనం. The Lord sent a prophet to them. దేవుడు వారి ఎదుకు ఒక ప్రవక్తను పంపెను. Verse 11. 11వ వచనం. God sent an angel to them. యెహోవా తన యొక్క దూతను వారి ఎదుకు And పంపించాడు. started restoring them. ఇప్పుడు వారిని సమకూర్చడం The ఆరంభించాడు. Lord revealed himself to them. దేవుడు తను తాను వారికి I బయలుపరచుకున్నాడు. am Jehovah Shalom. నేను యెహోవా షాలోమ్ను. I am the one who will give you peace. నేనే మీకు సమాధానం ఇచ్చువాడును. Oh, my dear brothers and sisters, నా ప్రియమైన సోదర this సోదరి, is the condition you and I are today. నేను ఈ దినాన ఉన్నటువంటి పరిస్థితి ఇలాగుండింది. Oh, we are going through terrible times all over the world. ప్రపంచమంతా కూడా భయంకరమైనటువంటి దినాలు గుండా At వెళ్తున్నారు. times of confusion, కలవరంతో నిండి ఉన్న దినాలు, at times of worrisome, తర్వాత లోక సంబంధమైన విచారాలతో ఉన్న times of unrestness, ఎటువంటి విశ్రాంతి లేనటువంటి పరిస్థితి, peacelessness. సమాధానం లేకుండా The ఉన్నారు. Lord is saying, ప్రభు అంటున్నాడు, I am Jehovah Shalom. నేను యెహోవా I సమాధానం, will give you peace. నేను మీకు సమాధానం ఇస్తాను. Oh, when we look into the world around మన us, చుట్టూ ఉన్న లోకాన్ని గమనిస్తే all that we need today is peace. ఈ దినాన మనకు కావాల్సిందల్లా కూడా దేవుని సమాధానమే. We have everything. అన్ని ఉన్నాయి. We have science and technology. శాస్త్ర పరిజ్ఞానము, సాంకేతిక have పరిజ్ఞానం money. ఉంది, తర్వాత డబ్బు ఉంది. Inside our body, మన యొక్క శరీరాల్లో there is no peace. సమాధానం లేదు. Inside the family, కుటుంబాల్లో no peace. సమాధానం లేదు. No peace between wife and husband. భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు. No peace between children and parents. తర్వాత పిల్లలకు తల్లిదండ్రుల మధ్యలో సమాధానం లేదు. No peace in the church. సంఘములో సమాధానం లేదు. No peace among the leadership. నాయకత్వం చేసేటువంటి వారి మధ్యలో సమాధానం No లేదు. peace in the society. సమాజంలో సమాధానం లేదు. No peace in the world. లోకంలో కూడా సమాధానం లేదు. We are living in terrible times. మనము భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. When we look into our country India, మన భారతదేశాన్ని గమనించినప్పుడు, so after independence, యొక్క స్వతంత్రం తర్వాత we have more or less overall we had very good time of peace. మనము అంటే చూస్తే ఎంతో సమాధానకరమైనటువంటి దినాలు కలిగి ఉంటావచ్చు. But today, కానీ ఈ దినాన every border, ప్రతి అంటే బార్డర్ లో we have war conditions, సరిహద్దుల్లో చూస్తే fear of the war, యుద్ధాన్ని గురించినటువంటి భయాలు, no unity, oneness between India and China. ఇక భారతదేశాన్ని తిరిగి చైనా మధ్యలో మంచి ఆ యొక్క సంబంధం లేకుండా China is సమాధానం లేదు. slowly encroaching, ఇక చైనా వారు నెమ్మదిగా లోపల ప్రవేశించడానికి like ప్రయత్నిస్తున్నారు. our Hyderabadis, అంటే హైదరాబాద్ లో వాళ్ళే, in Hyderabad what we do, హైదరాబాద్ లో ఏం if we చేస్తారు, have one plot, ఒక ప్లాట్ ఉంటే చక్కగా ఇట్లా జరుపుకుంటూ వెళ్తా ఉంటాం కాంపౌండ్ వాళ్ళని. కాంపౌండ్ వాళ్ళు నెమ్మదిగా జరుపుకుంటూ వెళ్తా ఉంటారు. So we have 200 square yards. 200 గజాల జాగా So ఉంటుంది. I bought a land in Gachibowli for 350 square yards. 350 గజాల గచ్చిబౌలిలో ఒక స్థలాన్ని తీసుకున్నాను. సో ఇటు పక్క నుంచి కొంత ఆక్యుపై చేసుకున్నాడు, అటు పక్క నుంచి కొంత ఆక్యుపై చేసాం, మొత్తానికి 300 మిగిలింది నాకు. కొంచెం కొంచెం వేరే వాళ్ళు ఆక్యుపై చేసేసరికి నాకు 300 మిగిలింది. దట్ ఈస్ హైదరాబాద్ స్టైల్. అదే హైదరాబాద్ సో స్టైల్. వి జనరల్లీ ఎంకరేజ్ లిటిల్ బిట్ వాట్ ఈస్ నాట్ అవర్స్. మనది కానటువంటి స్థలాన్ని ఆక్రమించుకోవడం మన యొక్క అలవాటుగా ఉంటుంది. దట్స్ వాట్ చైనా పీపుల్ లెర్న్ ఫ్రమ్ us, హైదరాబాదీస్. హైదరాబాద్ నుండి చైనా వాళ్ళు కూడా నేర్చుకున్నారు. స్లోలీ దే స్టార్టెడ్ ఆక్యుపైయింగ్, నెమ్మదిగా వారు ఆక్రమించుకోవడం putting their tents, గుడారాలు putting their airplanes, తర్వాత ఏరోప్లేన్స్ their military equipment, వారికి కావాలి యుద్ధ పరికరాలను పెట్టుకున్నారు. trying to provoke us for war. యుద్ధానికి మనం రేపాలనుకుంటా ఉన్నారు. All our money is going to the military to safeguard the borders. బార్డర్ అంటే సరిహద్దులో కాపాడటానికి మన యొక్క డబ్బంతా కూడా వారికే వెళ్తా ఉంది. No peace among the nations. ఈ యొక్క రాజ్యాల మధ్యలో సమాధానం లేదు. On the west side, ఆ యొక్క పశ్చిమ our brother Pakistan is always there. మన సోదరుడు పాకిస్తాన్ ఎల్లప్పుడు What are they doing today? ఇప్పుడు ఏం చేస్తా They are ఉన్నారు? sending drones to us మనకు డ్రోన్స్ పంపుతా ఉన్నారు. with all the equipment, అంటే దానికి సంబంధించిన పరికరాలు, provoking us for war. యుద్ధానికి మనను రేపాలనుకుంటా So ఉన్నారు. among the nations, దేశాల మధ్యలో there is no peace. సమాధానం లేదు. No peace between China and America. చైనాకు తర్వాత అమెరికాకు We don't సమాధానం know what is happening. ఏం జరుగుతుందో తెలియదు. So nowadays, yesterday I read news. నేను వార్త చదివాను. China's ships are not seen in the tracking system. చైనా యొక్క ఓడలు అవి అంటే ట్రాకింగ్ సిస్టమ్ లో కనబడడం లేదు. ప్రపంచంలో ఎవరికి కనపడకుండా వాడు ఏదో మతలబ్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. That is a terrible condition we are living in. మనం జీవిస్తున్నటువంటి భయంకరమైన పరిస్థితులు ఇలా With ఉన్నాయి. all the satellites, technology, GPS and everything, people are still able to hide the things. అంటే ఈ శాటిలైట్ జీపీఎస్ ఇవన్నీ ఉన్నా కూడా ప్రజలు కొన్ని సంగతులు దాచేస్తా There's a ఉన్నారు. big cold war going on between the big nations. అనేకమైన గొప్ప దేశాల మధ్యలో కొన్ని అంటే కోల్డ్ వార్ జరుగుతా ఉన్నాయి. All over the world, ప్రపంచం అంతా కూడా there is no peace at all. సమాధానమే లేదు. In our country, మన in దేశంలో, our family, మన కుటుంబాల్లో, in our churches, మన సంఘాల్లో no peace at all. సమాధానం లేదు. By God's grace, I go to several churches for ministry. దేవునికి కృప ద్వారా
కొన్ని సంఘాలకు పరిచయ కొరకే నేను వెళ్తా In వచ్చాను. every church, ప్రతి సంఘంలో కూడా there is no peace. సమాధానము లేదు. Terrible conditions we are going through. మనము భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా But the వెళ్తున్నాం. Lord is saying, ప్రభు అంటున్నాడు, I am Jehovah Shalom. నేను యెహోవా I సమాధానం, am the one who will give you peace. నేను మీకు సమాధానం ఇచ్చేవాడు. I want to bring peace to the nations. నేను దేశాల మధ్యలో సమాధానం తెస్తాను. Oh, if you want to bring the peace to the nation of Israel, ఇశ్రాయేలు దేశానికి సమాధానాన్ని తీసుకొని I రావాలంటే need one person. నాకు ఒక వ్యక్తి I అవసరం. need one Gideon నాకు ఒక గిద్యోను who అవసరం. will commit himself to me, నాకు తను who will అప్పగించుకునేవాడు. stand in the gap. ఆ యొక్క స్థలాన్ని పూర్తి చేసేటువంటి వాడు. బండ సందులలో నిలబడి బండ who సందులో can నిలబడి cry for the nation. దేశం కొరకే మొరపెట్టేవాడు. That's what Ezekiel chapter 22 verse 30 read. I looked for a man who will stand in the gap and cry for the nation so that I can deliver it. అందుకొరకే హెజ్కేలు గ్రంథము 22:31 రాయబడినట్లుగా ఆ యొక్క బండ సందులో నిలబడి నా కొరకే మొరపెట్టేటువంటి వాడని అక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు. Oh, my dear brothers and sisters, నా ప్రియమైన if సోదరులు, you want peace to our nations, మన యొక్క దేశాలకు సమాధానం if you want తేవాలంటే, peace to our churches, మన సంఘాలకు సమాధానం God తేవాలంటే is calling us. ప్రభు మనల్ని God పిలుస్తున్నాడు. called one Gideon, దేవుడు ఒక్క గిద్యోను కొరకు one weak వెతుకుతున్నాడు. person ఒక్క బలహీనుడు who can commit himself to the Lord తన కొరకే ప్రభు కొరకే తను and అప్పగించుకునేవాడు. stand in the gap ఆ యొక్క బండ సందులో and నిలబడి bring peace to the nation. దేశానికి సమాధానం తెచ్చేవాడు. Who is this Gideon? ఈ గిద్యోను ఎవరు? Gideon had a very humble small beginnings. ఈ యొక్క గిద్యోను జీవితాన్ని కనుక చూస్తే అదెంతో దీనమైనటువంటి ఆరంభంగా He was ఉంటుంది. a normal farmer. ఆయన ఒక సామాన్యమైన ఆ యొక్క రైతుగా ఉన్నాడు. He was threshing wheat in a wine press. ఆయన యొక్క గోధుమలను ఆయన జల్లిస్తా ఉన్నాడు. Verse 11. 11వ వచనంలో Gideon threshed wheat in the wine press in order to hide from Midianites. ఈ యొక్క మిద్యానుల నుండి మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా. So Gideon was a farmer. ఈ యొక్క గిద్యోను ఆయన He చూస్తే was a రైతు. very weak person. ఆయన చాలా బలహీనుడు. Emotionally he was a very fearful person. వ్యతిరేకంగా విషయాలు భావోద్రేకాలు కనుక ఆయన గమనిస్తే He was a timid person. ఆయనతో పిరికివాడుగా ఉన్నాడు. What is he doing? ఆయన ఏం He was చేస్తున్నాడు? threshing wheat inside a wine press. ఆయన అక్కడ చూస్తే గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా. So what is ganuga? ఈ గానుగ What is a wine press? ఈ యొక్క గానుగ అంటే ఏంటి? What do you do in the wine press? వైన్ ప్రెస్ లో ఏం You చేస్తుంటారు? bring wine. అక్కడ ద్రాక్ష రసం తీస్తారు. You make wine by pressing wine in the wine press. ఈ యొక్క ద్రాక్ష గానుగలో చూస్తే అక్కడ ద్రాక్ష రసాన్ని తీస్తా ఉంటారు. Wine press is different from threshing floor. అంటే కల్లానికి ఈ యొక్క ద్రాక్ష గానుగకి రెండు కూడా వేరు వేరు. What is Gideon doing? ఇక్కడ గిద్యోను ఏం Gideon చేస్తున్నాడు? threshing the wheat inside, hiding inside a wine press. అక్కడ ఈ యొక్క ద్రాక్ష గానుగ దగ్గర దాక్కుని ఆయన ఈ యొక్క గోధుమలు దుల్లగొడతా ఉన్నాడు. Because there are no grapes now. ఎందుకంటే ఇప్పుడు ద్రాక్షలు లేవు. And ఇప్పుడు ఆ యొక్క ద్రాక్ష రసాన్ని తీసేటువంటి స్థలము ఖాళీగా ఉంది. nobody will come here. ఇప్పుడు ఇక్కడ ఎవరు So కూడా రారు. I will secretly thresh my wheat and make some food for me. ఇప్పుడు నేను రహస్యంగా నా గోధుమలు జల్లించి నేను నా కొరకే భోజనాన్ని సిద్ధపరచుకుంటాను He was అనుకున్నాడు. afraid of the enemies. తర్వాత శత్రుల విషయమైన He భయాందోళనలో was ఉన్నాడు. afraid of his own people. తన సొంత ప్రజల వద్ద భయంతో He ఉన్నాడు. was a very timid person. ఎంతో పిరికివాడుగా ఉన్నాడు. Economically తర్వాత ఆర్థికంగా he is చూస్తే very weak. చాలా బలహీనంగా ఉన్నాడు. And emotionally తర్వాత ఉద్రేక very రీతిగా, weak. తర్వాత బలహీనుడే. Socially తర్వాత సామాజికంగా he was very weak. తర్వాత బలహీనుడే. Verse 15. 15వ వచనము. My tribe, my clan is weakest in Manasseh, and I am the least in my father's house. నా కుటుంబమును మనస్సు గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. So Gideon was saying, గిదెయోను అంటున్నాడు, Manasseh itself is a weak tribe. మనస్సుని అదొక చిన్న ఎన్నికలేనటువంటి ఆ గోత్రము. In that Manasseh, my clan is weak. ఈ యొక్క మనస్సులో కూడా నా యొక్క కుటుంబం చాలా ఎన్నికలేనిది. In my house, I am the least. నా యొక్క కుటుంబంలో నేను కనిష్ఠుడను. That means I am the least important person. అంటే నేను ఇంకా ఏమాత్రం కూడా ప్రాముఖ్యత లేనటువంటి వ్యక్తిని So అంటున్నాడు. socially, he was a weak person, despised person. సామాజికంగా చూస్తే తృణీకరించబడినటువంటి వ్యక్తి. Spiritually, ఆత్మీయంగా he was also a son of an idol worshipper. ఇంకా ఆయన విగ్రహారాధికుని యొక్క కుమారుడై In ఉన్నాడు. his own house, there is an altar of the Baal. తన సొంత ఇంటిలోనే బాయలు యొక్క ఆ యొక్క బలిపీఠం ఉండింది. So when we look into the life of Gideon, గిదెయోను యొక్క జీవితాన్ని గమనిస్తే Gideon was fit for nothing. గిదెయోను చూస్తే దేనికి కూడా సరిపోయినవాడు కాదు. He was weak person, బలహీనుడు, economically, ఆర్థికంగా, emotionally, తర్వాత మానసికంగా, socially, తర్వాత సామాజికంగా, spiritually. ఆత్మీయంగా Nobody would have cared for Gideon. ఎవరు కూడా ఈ గిదెయోని పట్టించుకునే
కలిగిన వారు లేరు. A man of fears, తర్వాత భయంతో man of ఉన్నటువంటి వ్యక్తి, weaknesses. బలహీనతలు కలిగిన When వ్యక్తి he was hiding in the wine press, ఆ యొక్క గానుగ చాటున దాక్కుని ఉన్నప్పుడు God appeared to him. దేవుడు ఆయనకు The ప్రత్యక్షమైనాడు. angel of the Lord came to him. దేవుని యొక్క దూత ఆయనకు ప్రత్యక్షమైనాడు. The angel of the Lord is a special phrase in the Old Testament. పాత నిబంధనలో దేవుని యొక్క దూత అనేటువంటి మాట అది ప్రత్యేకమైనటువంటి So మాట. that represents the pre-incarnate form of the second person in the Trinity. త్రిత్వంలో ఉన్నటువంటి రెండో వ్యక్తి అనేటువంటి ఆయన యొక్క అవతారముగా ఉన్నటువంటి వ్యక్తి. So before the Lord, that second person came as Lord Jesus Christ in the New Testament. In the Old Testament, sometimes he appeared as the angel of the Lord. త్రిత్వంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన క్రొత్త నిబంధనలో ఆయన భూమి మీదకి వచ్చేదానికంటే మునుపుగా ఆయన ఈ యొక్క పాత నిబంధనలో దేవుని యొక్క దూతగా ఆయన ప్రత్యక్షం అవుతా The వచ్చాడు. Lord came to Gideon. దేవుడు అంటే గిదెయోను దగ్గరికి వచ్చినప్పుడు What was he saying? ఆయన ఏం చేస్తా ఉన్నాడు? Verse 12. 12వ వచనములో The Lord is with you, you mighty man of valor. పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో See, చెప్పెను. what a wonderful God we have. ఎంత అద్భుతమైన దేవుని మనం Here కలిగి ఉన్నాం. he is looking at one man ఇక్కడ ఆయన ఒక్క వ్యక్తిని who చూస్తున్నాడు. is very weak, ఆయన బలహీనుడు, very fearful, భయాందోళన who is ఉన్నవాడు, hiding, దాక్కుని who ఉన్నాడు. is least in his family, తర్వాత తన కుటుంబంలోనే the son of an ఎన్నికైనటువంటి idol worshipper, విగ్రహారాధికుని యొక్క కుమారుడు. and he was saying to him, ఇప్పుడు ఆయనతో అంటున్నాడు, you mighty man of valor, పరాక్రమము గల బలాఢ్యుడా అంటున్నాడు. పరాక్రమము గల బలాఢ్యుడా. That is our God. ఆయన మన దేవుడు. Oh, my dear brothers and sisters, నా ప్రియమైనటువంటి సోదర to సోదరి, bring peace to the nations, దేశాలకు సమాధానం to చేయడానికి, transform the world, లోకాన్ని he మార్చివేయటానికి needs one weak person, ఆయనకు ఒక బలహీనుడు one కావాలి, despised person, ఒక one తృణీకరింపబడిన fearful వ్యక్తి, person, భయంతో ఉన్న one వ్యక్తి, useless person. పనికి రానటువంటి వ్యక్తి. The Lord comes to him and says, ప్రభు ఆయన దగ్గరకు వచ్చి you అంటున్నాడు, mighty man of valor, పరాక్రమం గల బలాఢ్యుడా I will be with you. నేను నీకు తోడై I ఉన్నాను. will be with you. Verse 12. నేను 12వ వచనంలో యెహోవా నీకు తోడై Verse ఉన్నాడని 12. Verse 16. 16వ వచనంలో Surely I will be with you. నేను నీకు తోడై ఉందును గనుక. The victory does not come based upon your strength. ఈ యొక్క విజయము నీ బలంపై ఆధారపడి It రాదు, comes because of my presence. అది నా సన్నిధిని బట్టి వస్తుంది. Oh, my dear brothers and sisters, నా ప్రియమైన సోదర so సోదరి, today, ఇది if we want to bring the peace to the nations, దేశాలకు సమాధానం if we want to తీసుకుంటానికి, bring peace to our churches, మన సంఘాలకు సమాధానం తేవటానికి God is looking for one man, one woman like Gideon who will commit their lives into the hands of the Lord. దేవుడు గిద్యోని వలె ఒక వ్యక్తిని, ఒక స్త్రీని ఆయన తమ యొక్క జీవితాలను ఆయనకు అప్పగించుకుని వారి కొరకే No చూస్తున్నాడు. matter our condition, whatever our condition might be, మన పరిస్థితి అది ఏమైనప్పటికీ however కూడా, weak we might be, మనం ఎంత బలహీనమైన however కూడా, foolish we might be, మనం ఎంత బుద్ధిహీనమైన however కూడా, despised who we might be, మనం ఎంత తృణీకరింపబడిన we వారమైనా bring ourselves into the hands of the Lord. మన జీవితాలను దేవుని యొక్క చేతికి అప్పగించుకోవాలి. Lord will bring peace to the nation. దేవుడు దేశాలకు సమాధానం And చేస్తాడు. the Lord was confronting Gideon దేవుడు ఇక్కడ గిద్యోని ఎదుర్కొంటా and ఉన్నాడు, encouraging Gideon, ఆయన ప్రోత్సహిస్తున్నాడు. like, do not fear, భయపడకుము, peace be with you, నీకు సమాధానం I కలుగును, will give you victory, నేను నీకు విజయాన్ని ఇస్తాను, and through you నీ ద్వారా I will bring victory to the nation, దేశాలకు సమాధానం and చేస్తాను, I will bring peace to the nation. దేశానికి సమాధానం The తీసుకుని Lord వస్తాను. was promising to Gideon, దేవుడు గిద్యోనికి వాగ్దానం చేస్తున్నాడు, my presence shall go with you, నా సన్నిధి నీకు తోడుగా my వచ్చును, power shall be with you, నా యొక్క బలము నీతో కూడా my ఉంటుంది, peace shall be with you, నా సమాధానం నీతో కూడా and ఉంటుంది. you shall bring peace to the nation. దేశములకు నువ్వు సమాధానం తీసుకుని వస్తావు. What you should do? నువ్వేం చేయాలి? Two things. రెండు విషయాలు. Verse 25. 25వ వచనం, Tear down the altar of the Baal. బయలు యొక్క బలిపీఠమును తీసివేసి. Verse 25. 25వ వచనం, Tear down the altar of the Baal. బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి. Second thing. రెండవది Verse 26. 26వ వచనం, Build an altar to the Lord. యెహోవాకు ఒక బలిపీఠమును కట్టి. Gideon, ఈ గిద్యోను if you want to bring peace to the nations, దేశమునకు సమాధానం if తేవాలంటే, you want to bring victory against the enemies, శత్రువులకు పై విజయాన్ని పొందాలంటే only two things you need to do. రెండు విషయాలను చేయాలి. First thing, మొదటిది, tear down the altar of the Baal. బయలు యొక్క బలిపీఠమును పడగొట్టాలి. Secondly, రెండవది, build an altar to the Lord. దేవునైనటువంటి యెహోవాకు బలిపీఠము కట్టి. My dear brothers and sisters, నా ప్రియమైనటువంటి సోదర today, సోదరి, ఈ దినాన if you and I can do these two things, నీవు నేను ఈ రెండు సంగతులు గనక చేస్తే there will be peace in the churches. సంఘాల్లో సమాధానం We'll ఉంటుంది. see the heaven coming down. పరలోకం దిగి వచ్చట We చూస్తాం. see the victory over the enemy. శత్రువులపై విజయాన్ని చూస్తాం. What we need to do? మనం ఏం చేయాలి? Tear down the altar of the Baal. బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి. And destroy the idols from your life. నీ జీవితంలో నుండి విగ్రహాలను పడగొట్టు. Why there is no peace in our lives? మన జీవితాల్లో సమాధానం ఎందుకు Why లేదు? there is no peace in the churches? సంఘాల్లో సమాధానం ఎందుకు Because లేదు? there are big
big idols, గొప్ప గొప్ప అంటే పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. idols of money, డబ్బు అనేటువంటి విగ్రహం, idols of power, అధికారం అనేటువంటి విగ్రహం, idols of pulpit, తర్వాత ఇక పుల్పిట్ అనేటువంటి విగ్రహం, idols of beauty, తర్వాత అందం అనేటువంటి విగ్రహం. whatever the idols that are in your heart, నీ హృదయంలో ఎటువంటి ఒక విగ్రహాలు ఉన్నా you కూడా need to destroy them. వాటిని నువ్వు నాశనం చేయాలి. As long as these idols are there, ఎంతవరకైతే ఈ విగ్రహాలు ఉంటాయో there cannot be peace. అక్కడ సమాధానం ఉండదు. How many years shall we struggle with these cases, court cases? ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క కోర్టు కేసులతో మనం How many బాధపడాలి? years we will struggle with peacelessness among the brethren? ఎన్ని సంవత్సరాలు సహోదరుల మధ్యలో ఇటువంటి సమాధానం లేని స్థితిని Only one అనుభవించాలి. reason. ఒకే ఒక కారణం, There is an idol. ఒక విగ్రహం ఉంది. Idol of power. అధికారం అనేటువంటి Idol విగ్రహం, of money. డబ్బు అనేటువంటి విగ్రహం. That is why years together, 7 years they were in lockdown. అందుకొరకే అక్కడ చూస్తే 7 సంవత్సరాల వారు బంధించబడి We ఉన్నారు. are spending decades together without peace because of these idols. మనము ఈ విగ్రహాలను బట్టి సమాధానం లేకుండా కొన్ని దశాబ్దాలు గడిపేస్తున్నాం. Today, ఇది నాన్న God is looking for one man, ప్రభు ఒక వ్యక్తి కొరకే one చూస్తున్నాడు, woman ఒక స్త్రీ who will come to the Lord. ప్రభు యొద్దకు Lord, వచ్చేవారు. I want to destroy these idols ప్రభువా ఈ విగ్రహాలు నేను నాశనం from చేయకూడదు my life, నా జీవితంలో from my నుండి, father's house, నా యొక్క తండ్రి ఇంటి in our నుండి, church. సంఘాల్లో Let నుండి. these idols be destroyed. ఈ యొక్క విగ్రహాలు నాశనం చేయబడాలి. Lord, bring back thy peace. ప్రభువా నీ సమాధానం Lord, తిరిగి bring back తీసుకుంటా. that victory. ప్రభువా విజయాన్ని Lord, bring తీసుకుంటా. back that glory we enjoyed in the beginning days. ఆరంభ దినాల్లో మేము అనుభవించిన ఆ మహిమను తిరిగి తీసుకొనిరా. God is looking for one timid, young, inexperienced, despised person to make that a cry and submit themselves to the Lord. ప్రభు ఒక్క వ్యక్తి ఆ పిరికి వాడినటువంటి అంటే చూస్తే ఎంతో ధైర్యం లేకుండా తృణీకరించబడినటువంటి అటువంటి వ్యక్తి కొరకే ఆయన వెతుకుతా ఉన్నాడు. అంటే తను తాను అప్పగించుకునే వ్యక్తి కొరకే. Personally, వ్యక్తిగతంగా do you have peace in your life? నీ జీవితంలో సమాధానం ఉందా? Are you struggling? శ్రమ పడతా ఉన్నావు, Are you tossed a bit back and forth? తర్వాత ముందుకు వెనుక కొట్టబడతా Are ఉన్నావు, you falling in temptations? శోధనలు పడుతున్నావు, No peace in your life, నీ జీవితంలో సమాధానం లేదు, no peace in your mind, నీ మనసులో no సమాధానం peace లేదు, with your parents, తల్లిదండ్రులతో no సమాధానం లేదు, peace in your family. కుటుంబాల్లో సమాధానం లేదు. Why? ఎందుకొరకు? There is an idol in your heart. నీ హృదయంలో విగ్రహం ఉంది. Have you given your heart to the Lord? నీ హృదయంలో ప్రభునికి If ఇచ్చినావు. you have not given your heart, నీ హృదయాన్ని కనుక ప్రభుకి if you are ఇవ్వనట్లయితే struggling, నువ్వు ఇంకా శ్రమ the పడుతున్నావు. Lord is saying, ప్రభు అంటున్నాడు, come unto me all those who are weary and burdened, I will give you rest. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని యేసు ప్రభు వారు పిలుస్తున్నాడు. The lockdown ఈ యొక్క లాక్డౌన్ లో brought so much of discomfort to us. మనకు ఎంతో అసౌకర్యాన్ని తీసుకుని So many వచ్చింది. young people, చాలా మంది యవనస్తులు they are committing suicide. ఆత్మహత్యలు They are చేసుకుంటున్నారు. depressed. వారు నిరాశలో They ఉన్నారు, don't know what to do. ఏం చేయాలో తెలియదు. They are afraid about their future. వారు భవిష్యత్తుని గురించి భయపడుతున్నారు. What will happen to my studies? నా చదువుకి ఏం జరుగుతుంది, What will happen to my job? నా ఉద్యోగానికి ఏం What జరుగుతుంది, will happen to my marriage? నా వివాహానికి ఏం What will జరుగుతుంది, happen to my future? నా భవిష్యత్తుకి ఏం They are జరుగుతుంది. so much depressed. చాలా నిరాశలో ఉన్నారు. Because of the depression, ఈ యొక్క నిరాశను they are బట్టి going into all kinds of sinful habits. అన్ని రకాలైనటువంటి పాపిష్టి అలవాట్లోనికి వెళ్ళిపోతున్నారు. Pornography, ఆ యొక్క పోర్నోగ్రఫీ, bad videos, తర్వాత చెడు వీడియోలు, drugs, తర్వాత డ్రగ్స్, alcohol, తర్వాత మద్య, every kind of temptation. అన్ని రకాలైనటువంటి శోధనలో వాళ్ళు పాల్పొందుతున్నారు. That is brings peacelessness. అది సమాధానం లేని స్థితిని తెచ్చేస్తుంది. Struggling your life. నీ జీవితంలో శ్రమ పడుతూ ఉంటావు. The Lord is saying, ప్రభు అంటున్నాడు, my son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, how long you will struggle? ఎంత కాలంలో శ్రమ పడతావు, Come to me. నా యొద్దకు రా, I will give you peace. నేను మీకు సమాధానం ఇస్తాను. Only one thing you have to say. ఒక్క సంగతి నువ్వు Lord, చెప్పాలి, this sin is in me. ప్రభు నాలో పాపం ఉంది, Lord, forgive me, Lord. నన్ను క్షమించు. I want that peace. ఆ సమాధానం నాకు I want కావాలి, that victory. ఆ విజయం నాకు I want కావాలి, that joy. ఆ సంతోషం నాకు Come కావాలి. to the Lord today. ఈ దినాన ప్రభు యొద్దకు Commit వస్తే yourself to the Lord. నిన్ను ప్రభుకు The అప్పగించుకుంటే Lord says, the God of peace will pour out his peace in your heart. సమాధానకర్త అయినటువంటి ఆ దేవుడే సమాధానాన్ని నీ హృదయంలో The కుమరిస్తాడు. Lord will first make a peace with himself. దేవుడు మొదట తనతో కూడా నేను సమాధాన Then పరుస్తాడు, his peace he will pour out in your heart. అప్పుడు ఆయన యొక్క సమాధానాన్ని నీ హృదయంలో కుమరిస్తాడు. The peace that surpasseth all understanding. అది సమస్త జ్ఞానమునకు మించినటువంటి The సమాధానం. the peace that floweth like a river. అది నది వల్లే ప్రవహించేటువంటి It is a సమాధానం. peace that you will never lose. అంటే నువ్వు పోగొట్టుకోలేనటువంటి సమాధానం అది. Eternal peace. అది నిత్యమైన The సమాధానం, great peace. గొప్ప సమాధానం. Peace of the heaven will be poured out into your heart. పరలోకపు సమాధానము నీ హృదయంలో All కుమరించబడుతుంది. that you need to do is నువ్వు చేయాల్సిందల్లా కూడా come to him. ఆయన ఎదుగురా, Simple faith. సరళమైనటువంటి విశ్వాసం. Lord, I am struggling. ప్రభువా నేను శ్రమ పడుతున్నాను, Forgive me. నన్ను క్షమించు, Give me your peace. నీ సమాధానం ఇవ్వు. And the Lord will
pour out His peace in your life. అప్పుడు ప్రభు తన యొక్క సమాధానాన్ని హృదయంలో కుమ్మరిస్తాడు. And first we need to destroy the idols in our heart. మొదట మన యొక్క హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలను పడగొట్టాలి. Secondly, రెండోది verse 26, 26వ వచనం, Lord told to Gideon, ప్రభు గిద్యోనుతో అన్నాడు, build an altar to the Lord ప్రభునకు బలిపీఠము and కట్టి offer sacrifices on it. దానిపై బలి అర్పణ అర్పించు. There is only one thing that brings us peace. సమాధానం తెచ్చేటువంటిది ఒకే ఒక సంగతి, It is the altar of the Lord. అది దేవుని యొక్క బలిపీఠం. Today you and I ఇది నన్ను నీవు need నేను to build the altar of the house of the Lord. దేవుని యొక్క ఇంటి అనేటువంటి బలిపీఠాన్ని మనం And కట్టాలి. we need to offer sacrifices to Him. ఆయనకు బలి అర్పణను అర్పించాలి. In the house of God, దేవుని యొక్క ఇంటిలో there is peace. సమాధానం In ఉంది. the house of God, దేవుని there ఇంటిలో is joy. సంతోషం In the ఉంది. house of God, దేవుని యొక్క there is ఇంటిలో satisfaction. తృప్తి ఉంది. In the house of God, దేవుని యొక్క there is ఇంటిలో victory. విజయం ఉంది. When our life becomes altar-centered lives, మన యొక్క జీవితము ఈ యొక్క బలిపీఠమే కేంద్రంగా ఉన్న జీవితం అవుతే, church-centered life, అప్పుడు సంఘమే కేంద్రంగా ఉన్న when జీవితం we give అవుతే, highest preeminence to the Lord, దేవునికి ఎంతో ప్రాముఖ్యతను కనుక మనం ఇస్తే, then we bring peace to the nations. అప్పుడు దేశాలకు సమాధానం And the తెచ్చేవారు. Lord is saying, put offerings upon, sacrifices on it. అక్కడ ప్రభు అంటున్నాడు, అక్కడ దహన బలిని అర్పించు Yes, అంటున్నాడు. we need to offer ourselves as living sacrifices. మనము సజీవ యాగముగా మనల్ని మనం If అర్పించుకోవాలి. we want to bring peace to the nations, మనం దేశాలకు సమాధానం తేవాలంటే we need to offer the sacrifices. మనము బలి అర్పణలు What అర్పించాలి. sacrifices we should offer? ఎటువంటి అర్పణలు అర్పించాలి? First of all, మొదటిది, offer your bodies and souls as a living sacrifice to Him. మీ యొక్క శరీరంలో తిరిగి మన యొక్క ప్రాణములను ఆయనకు సజీవ యాగంగా అర్పించుకోవాలి. Romans రోమిలకు రాసిన పత్రిక chapter 12. 12వ అధ్యాయం. Romans chapter 12, రోమిలకు రాసిన పత్రిక 12వ verse అధ్యాయం 1. మొదటి Shall వచనం we read together? కలిసి చదువుతాం. Romans రోమిలకు రాసిన chapter పత్రిక 12, 12వ అధ్యాయం verse 1. మొదటి వచనం All together. అందరం కలిసి చదువుతాం. I beseech you, therefore, brethren, by the mercies of God, that you present your bodies as a living sacrifice, holy, acceptable to God, which is your reasonable service. What is the sacrifice that pleases to the Lord? దేవునికి ఇష్టమైనటువంటి ఆ యొక్క అర్పణ ఏంటి? Our bodies must be offered as a living sacrifice. సజీవ యాగముగా మన యొక్క శరీరంలో ఆయనకు అర్పించుకోవాలి. Verse 2. రెండవ వచనం, Do not be conformed to this world, ఈ లోక మర్యాదను but అనుసరింపక be transformed మనము by రూపాంతరపరచబడాలి. renewing of your mind అంతే మన యొక్క మనస్సునందు నవీనపరచబడి and doing the will of God, దేవునికి చిత్తమేమో which ఎరిగి is చేస్తూ, good, acceptable, and perfect will of God. అది ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఆయన చిత్తము. In this verse 1 and 2, మొదటి రెండు we వచనాల్లో see three things: మూడు విషయాలు ఉన్నాయి. our body, శరీరము, mind, మనస్సు, and will. తర్వాత చిత్తము. Your body, mind, and will must be offered as a living sacrifice to Him. నీ శరీరము, నీ యొక్క మనస్సు, నీ చిత్తము సజీవ యాగముగా ఆయనకు అర్పించుకోవాలి. When you come to the house of God, దేవుని ఇంటికి వచ్చినప్పుడు this ego is there. ఈ యొక్క అహం ఉంటుంది, This is swayam is there, I is ఈ there. యొక్క స్వయం ఉంటుంది, This carnality is there. తర్వాత ఈ శరీర సంబంధమైన మనస్సు ఉంటుంది. We cannot bring peace to the nations. ఇట్టి విషయాల ద్వారా సమాధానం తీసుకొని God is రాలేము. saying, ప్రభు అంటున్నాడు, your mind నీ మనస్సు must be transformed. అది Your రూపాంతరపరచబడాలి. will నీ must చిత్తము be submitted to God's will. దేవుని యొక్క చిత్తానికి అది Your అప్పగించబడాలి. body, నీ శరీరం, your energy, నీ బలము, your talents నీ must తలాంతులు all be offered to the Lord. అవన్నీ కూడా దేవునికి అర్పించబడాలి. Then that is an acceptable sacrifice. అప్పుడు అది దేవునికి అనుకూలమైనటువంటి బలి అర్పణగా అది The ఉంటుంది. Lord is not wanting the sacrifice of sheep and goats today. ఈ దినాల్లో దేవుడి యొక్క గొర్రెల యొక్క తర్వాత వేరే వాటి యొక్క బలిని ఆయన కోరడం లేదు. Sacrifice of the self. అంటే మనల్ని మనం అర్పించుకోవటం ఆయన కోరుతున్నాడు. As a living sacrifice. సజీవ యాగముగా When we కోరుతున్నాడు. offer our bodies, మన శరీరాలను our అర్పించుకోవడం, minds, మన మనస్సును, and our wills మన చిత్తమును in the presence of God, దేవుని యొక్క సన్నిధిలో అర్పించినప్పుడు that brings peace to the nations. అది దేశములకు సమాధానం తెస్తుంది. Secondly, రెండోది, what is the sacrifice we need to offer? మనం ఎటువంటి అర్పణలు అర్పించాలి? Acts chapter 10, అపోస్తల కార్యం 10వ అధ్యాయం verse 4. 4వ వచనం. Acts chapter 10, అపోస్తల కార్యం 10వ అధ్యాయం verse 4. 4వ వచనం. 10:4. 14. And he says, your prayers and your alms have come up as a memorial before the Lord. అతడు దూత వైపు తేరి చూసి భయపడి చివరిలో రాయబడించండి, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. Yes, your prayers are an offering to the Lord. నీ యొక్క ప్రార్థనలు అవి దేవునికి అర్పణగా ఉన్నాయి. That's what Psalmist says in Psalm 141 verse 2 also. కీర్తనకారుడు 141 రెండవ వచనంలో కూడా ఆయన అదే మాట అంటున్నాడు. 141 141 కీర్తన verse 2. రెండవ వచనం, May let my prayer be set before you as an incense. నా ప్రార్థన ధూపం వలెను
The lifting up my hands as the evening sacrifice. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారములగును గాక. What is the evening ఈ sacrifice? సాయంకాల అర్పణలు What is the incense we offer to the Lord? మనం దేవునికి ఎటువంటి ధూపాన్ని వేస్తున్నాం? Our prayers. మన ప్రార్థనలు. Oh, my dear brothers and sisters, నా ప్రియమైనటువంటి when సోదరులు you build an altar to the Lord, మనం దేవునికి ఒక బలిపీఠానికి is there వచ్చినప్పుడు an evening sacrifice of prayer? అక్కడ సాయంకాలపు నైవేద్యం అంటే ప్రార్థన. Or our prayers are going to the presence of the Lord like an incense? మన యొక్క ప్రార్థనలు ధూపం వల్లే దేవుని యొక్క సన్నిధానానికి చేరుతున్నాయా? If our prayers are not there, మన ప్రార్థన కనుక లేకపోతే there is no victory, విజయం there ఉండదు, is no peace. సమాధానం Why ఉండదు. we are struggling today? ఈ దినాల్లో మనం ఎందుకు శ్రమ Because పడుతున్నాం? there is no prayer. ప్రార్థన లేని No prayer కారణం in the family. కుటుంబాల్లో ప్రార్థన In లేదు. many families today, ఈ దినాల్లో అనేకమైన కుటుంబాల్లో there is no family prayer. కుటుంబ ప్రార్థన లేవు. Yeah, and then they come to the Lord, మరి ప్రభు దగ్గరికి వస్తారు, to the house of God, దేవుని ఇంటికి వస్తారు. and then say, brother, pray for my son. సోదరుడా నా కుమారుని He కొరకు has gone ప్రార్థన. away from the house. దేవుని ఇంటి నుండి వెళ్ళిపోయాడు. Brother, pray for my daughter. నా కుమార్తె కొరకు She ప్రార్థించండి. went and married some Muslim boy. ఆమె వెళ్ళి ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి Why చేసుకుంది. all these things are happening? ఈ విషయాలు ఎందుకు Why జరుగుతాయి? our children are going and marrying the heathen people? మన పిల్లలు వెళ్ళి అన్యుల యొక్క పిల్లలను ఎందుకు వివాహం Why they are చేసుకుంటున్నారు? becoming rebellious? మరి ఎందుకు తిరుగుబాటు చేసేవారుగా అవుతున్నారు? Why? ఎందుకు కొరకు? Because there is no evening sacrifice. ఎందుకంటే సాయంకాలపు నైవేద్యం There is అర్పణలు no లేవు, family prayer. కుటుంబ ప్రార్థన When లేదు. there is no family prayer, కుటుంబ ప్రార్థన లేనప్పుడు we are giving victory to the enemy. శత్రువుకు మనం విజయాన్ని There is ఇస్తున్నాం. no peace in the family కుటుంబంలో సమాధానం లేదు. because there is no sacrifice. In the family prayer is not there. ఎందుకంటే కుటుంబంలో ఈ యొక్క అర్పణ అర్పించడం లేదంటే Why కుటుంబ the ప్రార్థన churches are లేదు. struggling today? సంఘాలు ఎందుకు శ్రమ There పడుతున్నాయి? is no church prayer. సంఘ ప్రార్థన Oh, లేదు. for namesake we have church prayer. పేరుకు మాత్రమే సంఘ ప్రార్థన Every ఉంటుంది. church has church prayer. ప్రతి సంఘంలో కూడా సంఘ ప్రార్థన ఉంటుంది. In Sunday ఆదివారం we have 400 people. 400 మంది On వస్తారు. prayer day we have ప్రార్థన 40 people. 40 మంది మాత్రమే వస్తారు. 10% only. దశంభాగం మాత్రమే. That also today these days those are also gone. ఇప్పుడు ఆ దినాలు అవి కూడా పోయాయి. Many people are having online prayer. అనేక మంది ఆన్లైన్ ప్రేయర్ లో Online prayer they pray for their point and then close it off. ఆన్లైన్ ప్రేయర్ లో వారి యొక్క అంశాన్ని వారు ప్రార్థన చేసి ముగించేస్తారు. వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు ఆన్ చేసుకుంటాం, ముగించేసుకుని తర్వాత ఏం చేస్తాం, కుక్కర్లో ఆన్ చేసుకుంటాం. ఆన్ చేస్తారన్నమాట, కుక్కర్ ఆన్ చేయడం, విజులు పెట్టడం, మటన్ కట్ చేసుకుంటాం, కూరగాయలు కట్ చేసుకుంటాం. ఇది ప్రేయర్. ఎక్కడ వస్తుంది విజయం? వేర్ విల్ వి గెట్ పీస్? ఇప్పుడు సమాధానం ఎలాగ పొందొచ్చు? వీఆర్ మాకింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధిని మనం వెక్కిరిస్తున్నాం. ఇఫ్ యూ లాగ్ ఇన్ టు ప్రేయర్ టైమ్, నువ్వు ప్రార్థన సమయానికి లాగిన్ అవుతే యూ హ్యావ్ టు లాగ్ ఇన్ అట్ ద బిగినింగ్ అండ్ ఎండ్ అట్ ద వెన్ ద ప్రేయర్ క్లోజ్. దట్ ఈస్ ప్రేయర్. అది ప్రార్థన అంటే ఆరంభం నుండి అంతం వరకు నువ్వు ఉండాలి. డోంట్ ప్రే ఫర్ 1 minute unmute and mute and rest of all the time washing machine goes on, cooker goes, because we are sharing the word, మధ్యలో అన్మ్యూట్ చేసినప్పుడు మధ్యలో చుస్ అని కుక్కర్ సౌండ్ వస్తుంది. కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారి యొక్క అంశం గురించి ప్రార్థించేటప్పుడు అన్మ్యూట్ చేసుకుంటారు, ప్రార్థన చేస్తారు, మరి మ్యూట్ పెట్టేసి వారు తమ పనులు వారు చేసుకుంటూ ఉంటారు. We are mocking the presence of the Lord. మనం దేవుని యొక్క సన్నిధానాన్ని వెక్కిరిస్తున్నాం. ఈ రూఫ్ దాటి కూడా వెళ్ళవు. ఈ రూఫ్ దాటి కూడా ప్రార్థనలు వెళ్ళవు. When if you want to shake the nations, దేశాలను కదిలించాలంటే, if you want to bring peace, సమాధానం తీసుకుని రావాలంటే, evening sacrifice of praise, ఈ సాయంకాలపు అర్పణలు మనం తీసుకుని రావాలి. Prayers, ఈ యొక్క ప్రార్థనలు, and our family prayer, కుటుంబ ప్రార్థనలు, church prayer, సంఘ ప్రార్థనలు, that brings peace to the nations. అది దేశాలకు సమాధానం తెస్తుంది. Thirdly, మూడోది Hebrews హెబ్రీయులకు రాసిన chapter 13 13వ అధ్యాయము verse 15. 15వ Hebrews హెబ్రీయులకు రాసిన పత్రిక 13 13వ అధ్యాయం verse 15. 15వ Let us offer the sacrifice of praise to the Lord, the fruit of our lips, and give thanks to him. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలం అర్పించుదుము. Sacrifice of praise. ఈ యొక్క స్తుతి అనేటువంటి అర్పణ. What are the sacrifices we should offer on the altar of the Lord? దేవునికి బలిపీఠంపై ఎట్టి అర్పణలు మనం అర్పించాలి. Offer ourselves as a living sacrifice. సజీవ యాగంగా మళ్ళీ మనం అర్పించుకోవాలి. Secondly, రెండోది the sacrifice of prayers. ప్రార్థన అనేటువంటి అర్పణ. Thirdly, మూడోది sacrifice of praise. తర్వాత స్తుతి అనేటువంటి అర్పణ. Fourthly, నాలుగోది sacrifice of good works. మంచి క్రియలు అనేటువంటి అర్పణ. Hebrew chapter 13 హెబ్రీయులకు రాసిన పత్రిక 13 verse 16. 16వ వచనం. 13:16. 13వ అధ్యాయం 16వ వచనం. Do not forget to do good and to share with such sacrifices. God is well pleased. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. What are the sacrifices that pleases the Lord? ఎటువంటి అర్పణలు దేవుని సంతోషపెడతాయి? To do good and to share with others. ఉపకారమును ధర్మమును ఇతరులకు చేస్తూ ఉంటారు. ఉపకారము ధర్మము.
Give good things to the people. ఈ ప్రజలకు శ్రేష్టమైనటువంటి సంగతులు ఇవ్వాలి. Those who do good works. మంచి క్రియలు చేయాలి. Help those who are weak. బలహీనంగా ఉన్నటువంటి వారికి Help సహాయపడాలి. those who are struggling. శ్రమ పడుతున్నటువంటి వారికి సహాయము. Go and visit and pray for those who are in the hospital. ఆసుపత్రిలో ఉన్నటువంటి వారి యొద్దకు వెళ్ళి దర్శించి వారి కొరకు ప్రార్థన చేయాలి. What good works are we doing today? ఎటువంటి ఒక మంచి కార్యాలు మనం చేస్తున్నాం ఈ So దినాల్లో. good works are gone from our life. మన యొక్క జీవితాల నుండి మంచి కార్యాలన్నీ పోయినాయి. When our testimony of Brother Baksing started here, భక్సింగ్ గారి యొక్క ఈ యొక్క సాక్ష్యం ఆరంభించబడినప్పుడు there were so many good works. మంచి చాలా మంచి There క్రియలు was ఉన్నాయి. nobody who was lacking. ఎవరు కూడా ఏ కొదువ లేకుండా If one ఉన్నారు. person is sick, ఒక వ్యక్తి బలహీనంగా he ఉన్నప్పుడు, gets normal fever, ఒక కొద్దిగా జ్వరం వచ్చినప్పుడు the whole church used to go. సంఘం అంతా కూడా వెళ్ళేది. Ari vaadiki వచ్చింది ఓన్లీ ఫీవరే, that is seasonal fever, but the whole church go and encourages them. అది ఒక కాలాన్ని బట్టి వచ్చినటువంటి జ్వరం అయినప్పటికీ కూడా సంఘం అంతా కూడా వెళ్ళి ప్రార్థించేవారు. So much love, చాలా ప్రేమ so ఉంది, much of help. ఎంతో ఆరోగ్యము. But today, కానీ ఈ if దినాల్లో you get corona, కరోనా if వచ్చిన, you get cancer, క్యాన్సర్ వచ్చిన, ఇవన్నీ చచ్చిపోయిన తర్వాత కూడా nobody is even calling us also. చచ్చిపోయిన తర్వాత కూడా ఎవరు కాల్ కూడా చేయడం లేదు. Why? ఎందుకొరకు? We have gone so cold in our lives. మన యొక్క జీవితాలు ఎంతో చల్లని స్థితిలోనికి No వెళ్ళిపోయాయి. good works, ఏ మంచి క్రియలు no లేవు. helping nature, సహాయపడే no giving food to the people. ప్రజలకు భోజనం If పెట్టడం లేదు. somebody is struggling in corona, ఎవరైనా కరోనాతో how బాధపడుతుంటే many of us took one pot of meals to them? మనలో ఒక పూట భోజనం తీసుకుని వెళ్ళిన వారు ఎవరు ఉన్నారు? ఎవరైనా ఉన్నారా? ఎంతమంది సఫర్ అయ్యారు? ఎంతమంది శ్రమ పొందారు? మనం పోయి బలాల పాలు పంపులు పొందుతున్నాం. సంఘం, ఒక శరీరం, ఒకటే కుటుంబం. ఒక శరీరం, ఒక కుటుంబం అని 10 రోజులు హాస్పిటల్లో పడి ఉంటే ఒక పూట ఫుడ్ సాంబార్ అన్న కూడా తీసుకెళ్తాం. దట్ ఈస్ అవర్ లైఫ్ టుడే. ఇది నా మన యొక్క జీవితం. God is calling us. రోమల్ని పిలుస్తున్నాడు. My son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, come to me. నా యొద్దకు రండి. I want you to sacrifice నే- on the altar. ఈ బలిపీఠంపై ఇట్టి అర్పణలు నేను కోరుతున్నాను. First sacrifice, మొదటి అర్పణ, offer yourself as living sacrifice. మిమ్మల్ని మీరే సజీవ యాగంగా అర్పించుకున్నాడు. Secondly, రెండవది sacrifice of prayers. ప్రార్థన అనేటువంటి అర్పణ. Thirdly, మూడవది sacrifice of praise. స్తుతి అనేటువంటి అర్పణ. Fourthly, నాలుగవది sacrifice of good works. మంచి కార్యములు అనేటువంటి అర్పణ. Fifthly, lastly, ఐదవదిగా చివరిగా sacrifice of giving. ఇచ్చేటువంటి అర్పణ. Philippians ఫిలిప్పీలకు రాసిన పత్రిక chapter 4 4వ అధ్యాయం verse 18. 18వ వచనం. Philippians ఫిలిప్పీలకు రాసిన chapter పత్రిక 4 4వ verse అధ్యాయం 18. 18వ వచనం. I have all and abound, I am full, and received the gift that you have sent to me. They are a sweet smelling aroma, an acceptable sacrifice, well pleasing to God. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనము. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపిప్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకై ఉన్నాను. అవి మనోహరమైన సువాసనను, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. మనోహరమైన సువాసన, దేవునికి ఇష్టమును ప్రీతికరమైనటువంటి యాగం. తెలుగు vocabulary is beautiful. తెలుగులో చక్కగా రాయబడింది. What is the sacrifice? ఎటువంటి అర్పణ? Apostle Paul was saying, అపోస్తలుడు పౌలు you అంటున్నాడు, Philippians, ఈ ఫిలిప్పీయులారా, you sent me gift for my missionary work. నా యొక్క సువార్త పరిచర్య కొరకే మీరు వరం యొక్క సహాయం పంపించినారు. That is a well pleasing sacrifice, sweet smelling aroma to the Lord. అది ప్రభువునకు ఎంతో మనోహరమైన సువాసనను అనుగ్రహించు ప్రీతికరమైనటువంటి Our సంగతి. sacrificial gifts, మన యొక్క త్యాగపూరితమైనటువంటి అర్పణలు, missionary work, అంటే సేవ పని కొరకు, that is a sweet smelling aroma to the Lord. అది దేవునికి ఎంతో మనోహరమైనటువంటి సువాసన ఇచ్చేది. We saw fivefold sacrifice మనం ఐదంతల అర్పణల in గురించి the New Testament. క్రొత్త We నిబంధనలో don't need to bring goats and sheep and animals to kill in the house of the Lord. దేవుని యొక్క ఇంటిలో చంపటానికి గొర్రెలను కానీ మేకలను కానీ తీసుకుని రావాల్సిన పని లేదు. Let us offer ourselves, మళ్ళీ మనం our అర్పించుకుంటాం. prayers, మన యొక్క our ప్రార్థనలు, praises, మన స్తుతులు, our good works, మన మంచి our కార్యాలు, gifts, మన యొక్క వరాలన్నీ that కూడా should be pleasing unto the Lord. అవన్నీ కూడా దేవుని సంతోషపెట్టే When సంగతి. that sacrifice is there, అటువంటి అర్పణ ఉన్నప్పుడు then the Lord will say, అప్పుడు ప్రభు అంటాడు, I will give you peace, నేను మీకు సమాధానం I ఇస్తాను, will bring peace to the nations through you. మీ ద్వారా దేశములకు సమాధానం తెస్తాను. O Gideon, ఓ గిద్యోను, whatever your background is, నీ వెనక చరిత్ర ఏదైనా however కూడా, weak you might be, నువ్వెంత బలహీనుడు అయినా however కూడా, foolish you might be, నువ్వెంత బుద్ధిహీనుడు అయినా కూడా, however low you might be, నువ్వెంత దీన దశలో ఉన్నా కూడా come to me. నా యొద్దకు రా. If you come to me, నువ్వు నా యొద్దకు వస్తే and you have to do two things. నువ్వు రెండు సంగతులు చేయాలి. First thing, మొదటిది, destroy the altar of the Baal, బయలు యొక్క బలిపీఠను పడగొట్టి, destroy the idols from your life. నీ జీవితం నుండి విగ్రహాలను పడగొట్టి, Secondly, రెండవది, build an altar to the Lord. ప్రభువునకు బలిపీఠం And కట్టాలి. offer this fivefold sacrifice. ఈ ఐదంతల అర్పణలు అర్పించు. Then I will make you mighty and strong in my hand and bring peace to the nations. అప్పుడు నా యొక్క చేతిలో నేను ఎంతో బలమైనటువంటి వ్యక్తిగా నేను చేసి
దేశములకు సమాధానం కలగజేస్తానని ప్రభు అన్నాడు. I am Jehovah Shalom. నేను యెహోవా I షాలోమ్, will give you peace. నేను నీకు సమాధానం I will give ఇస్తాను. peace to your family. నీ కుటుంబానికి I will సమాధానం give ఇస్తాను. peace to your nation. నీ దేశములకు సమాధానం I will give ఇస్తాను. my presence to you, నా సన్నిధి నీకు my ఇస్తాను. power to you, నా అధికారం my ఇస్తాను. promises to you, నా వాగ్దానాలు my ఇస్తాను. peace to you. నా సమాధానం I give you ఇస్తాను. prosperity. నీకు వర్ధిల్లని I will give స్థితిని you ఇస్తాను. victory. విజయాన్ని ఇస్తాను. And you offer and sacrifice unto me. నాకు ఈ బలి అర్పణలు అర్పించమన్నాడు. Destroy the altar of the Baal బయలు యొక్క బలిపీఠను పడగొట్టి and build an altar to the Lord. ప్రభునకు బలిపీఠము కట్టి. Oh, my dear brothers and sisters, నా ప్రియమైన సోదర సోదరి, today ఈ దినాన the problem in the church today, సగమైనటువంటి సమస్య, we have both the altars. రెండు bలిపీఠాలు మనం కలిగి ఉన్నాం. One side we build the altar to the idols, ఒకవైపు ఏమో ఈ యొక్క విగ్రహాలకు బలిపీఠం the other side కడుతున్నాం. we build an altar to the Lord. ఇంకో వైపు ప్రభువునకు బలిపీఠం The కడుతున్నాం. Lord says, ప్రభు అంటున్నాడు, destroy the first altar మొదటి బలిపీఠాన్ని పడగొట్టు, and then build an altar to the Lord. ఆ తర్వాత దేవునికి బలిపీఠాన్ని You కట్టమన్నాడు. know who is the one who built two altars? ఇప్పుడు రెండు బలిపీఠాలు కట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? King Solomon, సొలొమోను the కట్టాడు. wisest king, జ్ఞాని అయిన రాజు, mighty king, బలమైన the రాజు, powerful king. ఆ శక్తివంతమైన Built a రాజు. beautiful, magnificent building, built a beautiful, magnificent temple in Jerusalem. యెరూషలేములో ఎంతో చక్కటి, ఎంతో అందమైనటువంటి మందిరాన్ని, ఆలయాన్ని ఆయన నిర్మించినాడు. The same king ఆ రాజే built an altar to the Baal in same Jerusalem. అదే యెరూషలేములో బయలునకు బలిపీఠాన్ని What నిర్మించినాడు. a shame it is. ఎంత అవమానకరమైన That is పరిస్థితి. why it brought so much loss to the nation. అందుకొరకే దేశానికి అది ఎంతో గొప్ప నష్టాన్ని తెచ్చింది. Kingdom was divided. రాజ్యము విభజించబడింది. People lost their temple, ప్రజలు తమ ఆలయాన్ని lost their పోగొట్టుకున్నారు, kingdom, రాజ్యాన్ని went away పోగొట్టుకున్నారు, into the foreign lands. అన్య దేశానికి వెళ్ళిపోయారు. Why? ఎందుకొరకు? One man ఒక వ్యక్తి built an altar to God ప్రభువునకు బలిపీఠం కట్టాడు, and built an altar to the idols. విగ్రహాలకు బలిపీఠం So కట్టాడు. today, ఈ దినాన all that loss we see in the church సంఘంలో మనం చూసే నష్టం is అంతా కూడా because of this problem. ఈ యొక్క విషయాన్ని We బట్టి. have both the altars. ఈ రెండు బలిపీఠాలు Same ఉన్నాయి. person ఒకే వ్యక్తి worshipping the idols విగ్రహాలను and ఆరాధిస్తున్నాడు, worshipping God also. దేవుని కూడా ఆరాధిస్తున్నాడు. We cannot distinguish. ఇక ఏమాత్రం కూడా When the వ్యత్యాసపరచలేదు. Lord comes, ప్రభు వచ్చినప్పుడు the Lord will judge us. ప్రభు మనకు తీర్పు తీరుస్తాడు. Today, ఈ దినాన you and I నీవు నేను need to be very careful. జాగ్రత్తగా We ఉండాలి. have to, if we make ourselves, put ourselves in the hand of Lord, మనల్ని మనమే మన ప్రభు యొక్క చేతులు మనం అర్పించుకున్నప్పుడు like Gideon. గిద్యోను వలె, Lord, I want to destroy idols. ప్రభు నేను విగ్రహాలను పడగొట్ట కోరుతున్నాను, Destroy the idols from my life. నా జీవితం నుండి విగ్రహాలను నాశనం Lord, చేయగోరుతున్నాను. help me to build altar to you. Help me to build an altar to you. నీకు బలిపీఠం కట్టినట్లు నాకు సహాయపడు. Shall we pray? ప్రార్థన చేస్తాం. Get on to our knees. మనమందరం కూడా మోకాళ్ళపైకి వస్తాం. One moment of silence prayer. ఒక నిమిషం ప్రార్థనలు మౌనంగా ఉంటాం. How is your life today? ఇది నా నీ జీవితం ఎలాగుంది? 2 altars, రెండు బలిపీఠాల, only 1 altar to the Lord. లేక ప్రభువునకు ఒకే ఒక బలిపీఠం? Do you have this fivefold sacrifice to the Lord? ప్రభువునకు ఈ యొక్క ఐదంతల అర్పణము నీ జీవితంలో ఉందా? Why we are struggling today? ఇంకా నువ్వు జీవితంలో శ్రమ పడతా Why ఉంటావు. there is no peace in our families? మన కుటుంబాల్లో ఎందుకు No సమాధానం peace లేదు? among the churches? సంఘాల్లో సమాధానం లేదు. Why? ఎందుకొరకు? 2 altars in our lives, మన జీవితాల్లో రెండు బలిపీఠాలు bringing loss and damage and destruction to us and to the churches. సంఘమునకు తిరిగి వ్యక్తిగతంగా మనకును గొప్ప నష్టమును నాశనమును మనం కలిగజేసుకుంటున్నాం. Lord, help me to bring that fivefold sacrifice to you. ప్రభువా, ఆ యొక్క ఐదంతల అర్పణలు నేను తీసుకుని వచ్చి నాకు సహాయపడమని అడుగు. With a rededication, తిరిగి ప్రతిష్ఠించుకుంటూ the recommitment.